హాయ్ పవన్. ఆయన హాయ్. పవన్ అన్న గురించి ఏదో చెప్పాలనుకుంటున్నావు అన్న? నేను చెప్తున్నా, నేను చాలా చాలా ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం. సార్ పవన్ కళ్యాణ్ పేరు విన్నా, విజువల్ చూసినా తెలియని బూస్టింగ్ వస్తాను. ఎందుకు నీ పేరు కూడా పవనేనా? అలాని కాదు కానీ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన బాటలు నడుస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. తన ఈ చెప్తున్నా, చాలా మంది ఆ జనరేషన్ లో ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ జనరేషన్ ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చూడండి, నాకు నిన్న వీడియో చూసిన ఇందాక, అంటే ఒక గిరిజన ప్రాంతాల దగ్గర పోతుంటే కారు ఆపేసి, అంత పెద్ద కాను ఆపేసి వర్షంలో కూడా ఆ ప్రజల దగ్గరికి పోతుంటే, అరే సహజంగా లీడర్స్ అంటే ఎప్పుడన్నా ఓట్లు వేసుకుంటారు, జెండలు మోపిస్తారు, అన్ని వేపించుకుంటారు, గెలిచిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ అయినా కూడా అంత పెద్ద డిప్యూటీ సీఎం అయినా కూడా ఆ గిరిజన దగ్గరకు పోయి తర్వాత మాట్లాడుతుంటే ఆ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ వస్తుంటే ఒక దేవుడు వచ్చిన ఫీలింగ్ వస్తుంది అన్న వాళ్ళు. అప్పుడు చాలా ఎంత పెద్ద హేటర్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఆ టైం చూస్తే అరే సలం కొట్టరా, అరే ఎంత తప్పు మాట్లాడాం రా అన్న ఫీలింగ్ కలుగుతుంటా అన్నమాట. నిజంగా చాలా నేను గర్వం ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా, నేను చిన్నప్పుడు పుస్తకాలు చదివినాను, ఛత్రపతి శివాజీ గురించి కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ. అనుకున్నా అరే ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రారా, అట్లా ఇట్లాంటి వాళ్ళు పుట్టరా, ప్రజల గురించి సేవ చేసే వాళ్ళు రారా అనుకున్నా. కానీ నాకు ఎక్కడ కనిపించలేరన్న. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిని చూసినప్పుడు యాజ్ టీజ్గా ఒక ఛత్రపతి శివాజీ లాంటి అంటే ఆ కోపం కానీ, ప్రజల దేశం ఉన్న ప్రేమ కానీ కనిపిస్తుంది. అదేవిధంగా సాక్రిఫైస్ మన అంబేద్కర్ లాంటి అట్లా సాక్రిఫైస్ పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడు అరే దిస్ ఇస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ ఒక లీడర్ అని చెప్పుకోవడానికి అనిపించింది అన్న. తను చూడన్నా, తను ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు. ఒక్కసారి జస్ట్ ఓడిపోయినందుకే జస్ట్ పోటీ చేస్తే దెబ్బ కొడితే డిప్యూటీ సీఎం కూర్చోరు అన్న. చాలా మంది అంబటి రాంబాబు అయితే మూడు పెళ్ళిళ్ళు అన్న వ్యక్తి కూడా నిజంగా అటువంటి వ్యక్తుల్లో గేట్ దాకా రాని, రోజన అయితే నీ గేట్ రాగదా, గేట్ లోపల రాని అన్నది. ఆ రోజున బయటికి వెళ్ళి కొట్టిండు. సో అలాంటి స్టాండ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఇటువంటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోతారన్న. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నిజంగా ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్న తన సేవా గుణం కానీ, అప్పుడు ఎప్పుడో తన సినిమాలు రాకముందే ఒక ఊరికి బోర్ వేయించున్నా. అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. కాబట్టి నాకు ఒక మాట ఇందాక నేను విన్నా, పవన్ కళ్యాణ్ కూటమితో వస్తే గెలవడు కాబట్టి నెక్స్ట్ కూటమితో వస్తే గెలవడు అంటారు. చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూటమి ఉన్నా లేకపోయినా 100% తన ఎమ్మెల్యే గెలుస్తాడు. సో లాస్ట్ టైం ఎప్పుడో మిస్ అయింది, కానీ ఈసారి మిస్ అవుతుందని ప్రతి ఒక్క కార్యకర్త గడప గడపకి వెళ్ళి ప్రచారం చేశారన్న. ప్రతి ఒక్కరు కూడా అసలు తిండి తిప్పి లేకుండా ప్రచారం వెళ్తుంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇది కదా మనం కోరుకుని ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జనసేన లెవెల్లోకి రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో నిజంగా చూడన్న, మన చిరంజీవి ప్రజారాజ్యానికి పాట పెట్టినప్పుడు అసలు ఎటువంటి ప్రచారం లేకుండా తక్కువ టైంలో తను ఒక ఎంపీ పదవి పొందిందన్న. నిజంగా ఎంపీ అయ్యాడు. సో నిజంగా పవన్ కళ్యాణ్ కన్నా కూడా చిరంజీవి అంటే ప్రజలకు చాలా ఇష్టం. సో ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి జనసేనలకు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అప్పుడు నాకు కూటమి అవసరం లేదు, ఏం అవసరం లేదు భయ్య. ఇప్పుడు నాగబాబు కూడా ఏదో ఎమ్మెల్సీ చేసి పదవి ఇస్తుంటారు కాబట్టి 100% వీళ్ళు ముగ్గురు అన్నదమ్మ ఒక రామలక్ష్మణ్ లాగా ఉండి నిజంగా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమాలకు దూరం ఏంటని అభిమానులు బాధపడుతున్నారు, వాళ్ళకేం చెప్తావు? అది ఒక్కటి చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసినప్పుడు ఆ మేనరిజం కానీ, ఆ స్టైల్ కానీ, అటువంటి స్టైల్ ఎవరు కొట్టరు, ఆ స్టైల్ ఎవరు కాపీ చేయలేరన్న. సో నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. ఎట్టకేళ్ళకైతే ఇప్పుడు ఓజీ రాబోతుంది. సో మేమైతే కొన్ని సీఎం అయిన తర్వాత మేము కూడా ఆశించామన్నా, తన సేవనే మాకు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఓపెన్ చెప్తానన్నా, నేను తన సినిమా చూసి ఫ్యాన్ అవ్వలేదన్న. తన వ్యక్తిత్వాన్ని, తన మానవత దృక్పథం చూసి నేను ఫ్యాన్ అయ్యాను. కాబట్టి సో తను అలాగే సీఎం ఉండి, అలాగే ఈరోజు డిప్యూటీ సీఎం ఉండి వచ్చేసారి మాతో వచ్చి చెప్తానన్నా. లాస్ట్ టైం చంద్రబాబు మాట్లాడినాడు, ఈ ఎలక్షన్స్ నాకు లాస్ట్, నేను ఇక్కడ నుంచి నేను సీఎం పదవి ఆశించిన అన్నాడు. సో ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చేసారి ఎవరైతారు, అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు. సో అది చూడడానికి మేము చాలా ఆతృత వేచున్నాం. పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానే మాట అసెంబ్లీలో నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటే 100% పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. సీజ్ ద సిప్ అనే ఓటుతో మళ్ళా వచ్చే ఎన్నికలకు ఫిక్స్ ద సీఎం సీట్ అని నిరూపించుకుంటాను. 100% చెప్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా చూస్తారన్న, కేజీఎఫ్ సినిమాలో గరుడ నడుతుంటే ఒక ఎలివేషన్ వచ్చింది. మొన్న మన పుష్ప సినిమాలో అమ్మర్ జాతర గెటప్ వేస్తే ఒక రకమైన బజ్ వచ్చింది, అవునను కాదన్న. సో ఈ రకమైన బజ్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట జస్ట్ సీజ్ ద సిప్ అని ఒక మాట అన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయింది, ట్రెండింగ్ లో మారిపోయింది. అంటే ఒక నిజాయితీ పరుడు నిజమైన మాట మారితే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా తన దృక్పథం అలాంటిది అన్న. 100% మేము కూడా ఫిక్స్ ద సీఎం. ఈ నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు. తను ఏది మాట్లాడినా వైరల్, తను ఏది మాట్లాడినా మంచి కొరకు చేస్తాడని నమ్మకం మాకు కలిగింది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.